మీరందరూ తీసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు యంగ్‌స్టారు. కానీ ఆయనకు అప్పటికి చాలా సినిమాలు ముందుకు కూడా ఆయనకిచ్చినప్పుడు అంత హిట్ లేదు. అవును. మీ దగ్గరకొచ్చిన తర్వాతనే ఆయన ఒక స్టార్డమ్‌గా క్రియేట్ అవ్వడం జరిగింది. హ్మ్. దాంట్లో ఆ జోనర్‌లో ఉన్నప్పుడు ఆయనకేమన్నా అంటే కొద్దిగా నేను స్టార్ అయినా, నాకు ఫేమ్ పెరిగింది అనేది లోపల ఒక ఫీలింగ్ ఉంటది. అలాంటప్పుడు సెట్స్‌లో వీళ్ళకు ఆర్టిస్ట్‌ల పైన గానీ, లేకుంటే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ పైన ఎప్పుడన్నా ప్రభావం పడేదా సార్ వీళ్ళతోటి? అట్లాంటివి మన దగ్గర రాలేదండి ఎప్పుడూ కూడా. ఓకే. ఎప్పుడూ రాలేదు టోటల్‌గా. అలీ గారు చూసుకుంటే, అలీ గారు మీ దగ్గర ఆర్టిస్ట్‌గా చేసిన వ్యక్తి, తర్వాత హీరోగా మీరే తీసుకున్నారు. మీరే చేశారు ఒక సినిమా. అవును. ఐ క్లాస్ అత్తాల్లో ఓ క్లాస్ అల్లుళ్ళు లో క్లాస్ అల్లుడులో. కృష్ణారెడ్డి గారు హీరోని చేశారు అతన్ని. హ్మ్. ఎవరిని? అలీని. అలీని. యమలీల యమలీల. హీరోగా చేశారు కృష్ణారెడ్డి గారు. తర్వాత నేను హీరో ఐ క్లాస్ అత్తాల్లో ఓ క్లాస్ అల్లుళ్ళలో ఈయన తనికెళ్ళ భరణి గారు ఇద్దరు హీరోల మీద కవిత మెయిన్ క్యారెక్టర్ అత్త క్యారెక్టర్. కానీ మీ దాంట్లో స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఆర్టిస్ట్ గా ఉన్న అలీ గారు తర్వాత హీరోకి వచ్చేటప్పటికి ఏమైనా చేంజెస్ కనిపించావా సార్ దాంట్లో? నాకేం తేడా కనపడలేదండి. నాకు తర్వాత కూడా మళ్ళీ మన దగ్గర చేశాడు కానీ అస్సలు తేడా కనపడలేదండి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఉన్నప్పుడు తర్వాత హీరో అయిన తర్వాత చేంజెస్ అనేది వాళ్ళ బిహేవియర్ లో కానీ వాటిలో చాలా మట్టుకు వస్తాయి. రాలేదు. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అంతేనండి. నా దగ్గర ఏమి ఇప్పుడు సూపర్ హిట్ సినిమా ఇచ్చాడు జంజాల్ గారు, ఈయన మన జంజాల్ గారు ఇచ్చారు. అహనా పెళ్ళంట లేడీస్ టైలరు మన వంశీ గారు. అవును సార్. అయినా కూడా ఆ సినిమా సక్సెస్లతో సంబంధం లేకుండానే నాకు బిహేవ్ చేసేవాడు, నా దగ్గర ఉండేవాడు. మేమిద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం సార్. ఏ డైరెక్టరు హీరో అంత క్లోజ్గా ఉండరు, అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. నేను ఈయనతో కానీ, నరేష్తో కానీ, చంద్రమోహన్ గారితో కానీ. చంద్రమోహన్ గారిని అంటే కొంచెం సీనియర్గా లెక్కేస్తాను నేను. ఓకే, మీకంటే సీనియర్గా లెక్కేస్తారు. డెఫినెట్గా ఆరితేరిన వ్యక్తి కాబట్టి నేను తగ్గే ఉంటాను అక్కడ. వీళ్ళతో ఈక్వల్గా ఉండేవాడిని, నరేష్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారితో. సార్ ఒకప్పుడు చిన్న సినిమాలకి అసలు పట్టించుకునే వాళ్ళు కాదు, వెనకాల నుంచి పుష్ చేస్తూ వాటిని నెట్టేది మన గురుగారు దాసనారాయణ గారు. కానీ ఆ సందర్భంలో చిన్న సినిమాలని తీసుకొచ్చి చిన్న సినిమాలు హిట్ చేయొచ్చు అని మీరు చేస్తున్నప్పుడు వెనకాల నుంచి మన పెద్ద ఆయన వంశీ గారు, సీనియర్ వంశీ గారితో కొన్ని ప్రెజర్స్ వచ్చేవి అని చెప్పేసి విన్నాం. ఇది ఎంత వాస్తవం సార్ ఇది? ఏది వంశీ డైరెక్టర్? లేడీస్ టైలర్ వంశీ గారు. నా నోటీస్కి అయితే రాలేదండి. మీకు రాలేదు సార్? నాకు రాలేదు. అందుకని మీరు ఆయన పెద్ద సినిమాలు చేశారు, మీరు చిన్న సినిమాలు చేసేవారు. కానీ చిన్న సినిమాల వల్ల ఫ్యూచర్ లేదు అని చెప్పేసి ప్రెజర్ వచ్చేది వెనకాల నుంచి. నాకు ఎప్పుడు ఆ మాట నేను వినలేదు. నాకు వంశీ గారి గురించి మాత్రం నేనండి వంశీ గారు ఎప్పుడు అది రాలేదు. నేనైతే వినలేదు. నాతో ఫ్రెండ్లీగా ఉండేవాడు. అదే వంశీ గారు నా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. ఏ సినిమాకి సార్ అది? కన్నయ్య కిట్టయ్య. రాజేంద్ర ప్రసాద్ హీరో. రాజేంద్ర ప్రసాద్ చెప్పాడు రోజు, ఏంటి దీనికి వంశీ గారు మ్యూజిక్ డైరెక్టర్గా పెడదామా అని. ఆయన ఎందుకు చేస్తాడు సార్, ఆయన డైరెక్షన్ గొడవ గందరగోళంలో ఉన్నాడు కదా అని. ఒప్పిస్తామన్నాడు, ఒప్పించాడు, చేశాడు సార్. అత్యద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు ఆయన వంశీ గారు. కన్నయ్య కిట్టయ్యలో సూపర్ అసలు. కన్నయ్య కిట్టయ్య సూపర్ ఉంటుంది సార్ మ్యూజిక్, అసలు డైలాగులు కానీ అసలు. అవునండి, దివాకర్ బాబు డైలాగులు అండి. మ్యూజిక్ మన వంశీ గారు మ్యూజిక్. నేను డైరెక్టర్గా, వంశీ గారు టెక్నీషియన్గా కన్నయ్య కిట్టయ్య చేశాం. మీరు డైరెక్టర్గా, ఆయన టెక్నీషియన్గా. అంతేగా మరి మ్యూజిక్ డైరెక్టర్ ముందే ఆయన డైరెక్టర్ అయ్యింది కదా సార్. అప్పటికి డైరెక్టర్ అయిపోయాడు. అయిపోయి కూడా మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశాడు ఆ సినిమాకి. ఓకే. ఇది కన్నయ్య కిట్టయ్యకి. ఇది పక్కన పెడితే నేను డైరెక్టర్గా, జంజాల్ గారు టెక్నీషియన్గా పనిచేశారు. నాకు జంజాల్ గారు మీకు టెక్నీషియన్గా పనిచేశారు సార్? డైలాగ్ రైటర్గా పనిచేశారు. ఏ సినిమా సార్ అది? ఇరిగిల్లు పొరిగిల్లు అండి, నరేష్ సినిమా. ఇరిగిల్లు పొరిగిల్లు సినిమాకి డైలాగ్ రైటరు ఆయనే, జంజాల్ గారు. మంచి సూపర్ హిట్ అయింది. అలాగే మన ఈ సినిమా అండి, ఇది మన సుందరి సుబ్బారావు, ఆది విష్ణు డైలాగ్ రైటరు. ఒరిజినల్గా అది చనిపోయిన ఆది విష్ణు గారు. ఆయన ఒకసారి రిక్వెస్ట్ చేశాడు, ఏమంటే నా ఫ్రెండ్ చేత ఒక డైలాగ్ వెర్షన్ రాయిస్తాను, మీరు ఒప్పుకుంటారా అన్నారు. అయితే ఏమి లేదు, రాయించండి. ఎవరండి ఆయన అన్నాను. జంజాల్ గారు అన్నాడు. అయ్యి బాబు ఏంటి సార్, జంజాల్ గారు నాకు ఒక వెర్షన్ రాసి ఇవ్వడమా
ఆయన ఇప్పుడు టాప్ డైరెక్షన్లో ఉన్నాడు కదండి. ఆయన తర్వాతే నేనున్నాను ఇప్పుడు కామెడీలోను. ఆయన ఎక్కడ రాస్తే నేను ఎందుకు రాయించుకుంటాను అని సుందరి సుబ్బారావుకి డైలాగ్ వెర్షన్ రాయించాడు సార్ ఆయన. అలాగా మొత్తం 3 సినిమాలండి మేమండి. 2 సినిమాలకి డైలాగ్ వెర్షన్లు రాశారు ఆయన. చిన్నోడు పెద్దోడుకు డైలాగ్ వెర్షనే ఆయన. ఓకే, డైలాగ్ వెర్షనే ఆయన అండి. ఎవరు? జంజాల్ గారు. సో టాప్ డైరెక్టర్లు అయినటువంటి వంశీ గారితో నేను పనిచేశాను, జంజాల్ గారితో పనిచేశాను నేను. అది గొప్పతనం. అలాగే మా గురువు గారు డైలాగ్ రైటర్గా పనిచేశారు నాకండి. దాసనారాయణ గారు మీకు డైలాగ్ రైటర్గా పనిచేశారు సార్? మీరు ఆయన కింద కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి పనిచేసిన ఆయన నాకు డైలాగ్ రైటర్గా పనిచేశారండి. చందమామ అనే సినిమాకి, చందమామకి. అలాగే ఆయన గురువు పాలగు పద్మరాజు గారు, గురువు నాకు ఓ సినిమాకి స్క్రీన్ ప్లే రాశారు ఆయన. ఏ సినిమా సార్? చందమామ. అదే చందమామ. సో నాకు ఎంత అదృష్టం అంటే వీళ్ళందరితోటి పనిచేయడం నాకు ఎలివేట్ అయ్యానండి నేను. సార్